ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు ఉప సర్పంచులు ముఖ్యంగా గిరిజన బిడ్డలు మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాలా ఎప్పటి నుంచో ఉన్నది నినాదం మా తాండాలో మా రాజ్యం ఉండాలని మరి 3400 గిరిజన గూడాలు తాండాలు వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు వాళ్ళ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి 6% రిజర్వేషన్లు 10% చేసింది ఎవరు కేసీఆర్ గారు అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ చిన్న చిన్న తాండాలు 500 ఓట్లు 400 ఓట్లు ఉండే తాండాలలో కూడా ఇవాళ ఒక ట్యాంకర్ ఉన్నది ఒక ట్రాక్టర్ ఉన్నది ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది ఒక వైకుంఠ ధామం ఉన్నది ఒక నర్సరీ ఉన్నది ప్రతి ఇంటి ముంగట ఒక నల్లా ఉన్నది ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు 2009లో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో పోవాలంటే భయం అవుతుండే ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడతారు ఏ ఊరికి పోయినా కుండలడ్డం పెట్టేది గడబడి ఉండేది మాకు బోర్ కావాలా మోటార్ కావాలా నీళ్లు లేవు బావి కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడబడి ఉంటుండే ఇలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు కేసీఆర్ గారు